ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మా విశ్వాసము వృద్ధి పొందించుము. లూకా సువార్త 17:5. విశ్వాసం అంటే పట్టుకోవడం కాదు, వదిలిపెట్టడం. ఎక్కడో నేను ఒక కథ చదివినట్టు గుర్తు. ఒక యాత్రికుని దారి దొంగలు అడ్డుకొని అతని వద్ద ఉన్నవన్నీ దోచుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు అతన్ని బంధించి అతని కళ్ళకు గంత కట్టి ఒక అరణ్యం లోపలికి తీసుకుని వెళ్లారు. వాళ్ళు ఒక పెద్ద చెట్టు కొమ్మను క్రిందికి వంచి దానికి ఒక త్రాడు కట్టి ఆ త్రాడు కొనను అతని చేతికిచ్చి గట్టిగా పట్టుకోమన్నారు. అతడు ఆ త్రాడును పట్టుకోగానే వాళ్ళు ఆ కొమ్మను వదిలేశారు. ఫలితంగా అతడు ఆ త్రాడు కొనను పట్టుకొని వేలాడసాగాడు. ఇప్పుడు అతడు ఒక లోయపైన వేలాడుతున్నాడని, తాను పట్టుకున్న త్రాడును వదిలినట్లయితే ఆ లోయలో పడి ముక్కలైపోతాడని వాళ్ళు అతన్ని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అతడు భయంతో వణికిపోయాడు. తన చేతినున్న తాడు కొనను అతడు గట్టిగా పట్టుకొని వేలాడసాగాడు. సమయం గడిచే కొద్దీ అతని వేలు నొప్పెట్టసాగాయి. అయినప్పటికీ తాను లోయలో పడిపోతానన్న భయంతో అతడు గట్టిగా ఆ తాడును పట్టుకొని వేలాడుతున్నాడు. అతి కష్టం మీద అతడు చాలాసేపు ఆ త్రాడును పట్టుకోగలిగాడు. చివరిగా అతని శక్తి పూర్తిగా క్షీణించింది. ఇక ఒక్క క్షణం కూడా అతడు ఆ త్రాడును పట్టుకోలేడు. తన అంతం సమీపించిందని అతడు నిర్ధారించుకున్నాడు. అతని వేలు పట్టు సడులుతున్నాయి. చివరిగా అతడు తాను పట్టుకున్న త్రాడును వదిలేశాడు. అతడి పాదాలు కేవలం 6 అంగుళాల క్రిందున్న నేలను తాకాయి. తాము తప్పించుకుని వెళ్లే సమయం కోసం దొంగలు అలా నాటకమాడారు. అతడు తాను పట్టుకొని ఉన్న త్రాడును వదిలిపెట్టగానే అతడు లోయలో పడి మరణించలేదు, కానీ గుండెలు బద్దలు చేసే భయం నుండి బయటపడ్డాడు. పట్టుకోవడం ఏ మనిషిని నిరాశ నుండి కాపాడలేదు. ఒకే విషయాన్ని గట్టిగా పట్టుకొని దానిని గురించి చింతిస్తూ భయంతో జీవించడం ఏ మనిషికి విడుదలనివ్వలేదు. అది మనిషిని బ్రతికుండగానే చంపేస్తుంది. అది క్షణం చస్తూ బ్రతకడమే. ఏ క్షణానికి ఆ క్షణం మన చింతలను వదిలేయాలి. మన ఆలోచనలు మరోవైపుకు మళ్ళాలి. మరో ప్రయత్నం చేయాలి. మనం చింతని వదిలేయాలి. అప్పుడే మనం బయటపడతాం. దీన్ని గట్టిగా పట్టుకో, ఇక్కడే కూర్చో, లేకపోతే చస్తావు అంటూ సాతానుడు మనల్ని బంధించి వేస్తాడు. దేవుని వాగ్దానాలకు దూరం చేయడం సాతానుడి కుతంత్రాలలో మొట్టమొదటిది. మనం పట్టు విడవాలి. సాతానుడి పట్టు నుండి బయటపడాలి. అప్పుడే మనం బ్రతికేది. లేదంటే ఉన్న చోటనే చస్తూ బ్రతుకుతుంటాం. నువ్వు నీ సమస్యల్ని పట్టుకొని వేలాడుతున్నంతసేపు దేవుని వాగ్దానాలకు దూరంగా ఉంటావు. నీలో అవిశ్వాసం, అపనమ్మకం బలంగా పాతుకుపోతాయి. సమస్యల్ని వదిలే. నువ్వు సమస్యల్ని వదిలేసి తన వైపు చూడడమే దేవుని చిత్తం. నువ్వు వదిలేస్తే పడిపోతావు, కానీ అలా నువ్వు పడేది లోయలో కాదు, దేవుని కృపా హస్తాలలో. నీ నిస్సహాయతను నువ్వు గుర్తించినప్పుడు, నీ బలం ఉడికిపోతుందని నువ్వు గమనించినప్పుడు, నువ్వు పట్టుకున్న దాన్ని వదిలే. ఆయన కృపా హస్తాలలో పడ్డాక నీ భయాలన్నీ తొలగిపోతాయి. నీ అవిశ్వాసం పారిపోతుంది. నిశ్చయత నిన్ను పెనవేసుకుంటుంది. నువ్వు పట్టుకున్నది కాదు, నిన్ను రక్షించేది, నిన్ను అమితంగా ప్రేమించే దేవుని సున్నితమైన కృపాహస్తాలే. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.